గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, గర్భస్రావాల గుట్టురట్టు, కొత్త జన్యువ్యాధిని గుర్తించిన నిమ్స్. సిడిఎఫ్డి పరిశోధకులు సిర్పిన్ ఏ11 జన్యు ఉత్పరివర్తనంతో పెరుగుతున్న అబార్షన్ ముప్పు, శిశువు జన్మించిన కొద్ది రోజులకే చనిపోయే ప్రమాదం. గర్భస్రావాల గుట్టురట్టి విధంగా ఇక్కడ కొత్త జన్యువ్యాధిని గుర్తించిన నిమ్స్. సిడిఎఫ్డి పరిశోధకులు సిర్పిన్ ఏ11 జన్యు ఉత్పరివర్తనంతో పెరుగుతున్న అబార్షన్ ముప్పు, ఈ విధంగా అబార్షన్ ముప్పు పెరుగుతుందంటే ఈ విధంగా సిర్పిన్ ఏ11 జన్యు ఉత్పరివర్తనంతో శిశువు జన్మించిన కొద్ది రోజులకే చనిపోయే ప్రమాదం. ఈ విధంగా గర్భస్రావాల గుట్టురట్టు అయింది. ఇక్కడ ఏదైతే ఇక్కడ కొత్త జన్యు వ్యాధిని గుర్తించిన నిమ్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ గర్భస్రావాలకు సంబంధించి ఇక్కడ కొత్తగా ఇక్కడ విధంగా ముప్పు ఏర్పడుతున్నట్టుగా, శిశువు జన్మించిన కొద్ది రోజులకే చనిపోయే అవకాశం ఉన్నదంట. ఈ వ్యాధిని స్నేహితుడిలా తోడ్పడతా, రష్యాతో చర్చలకు నా వంతుగా సహకరిస్తా, మాది తటస్థ వైఖరి కాదు, శాంతి పక్షం. జెలెన్స్కీ భారత్కు రండి, మోడీ ఆహ్వానం. అమరుల స్మారకం వద్ద ఆత్మీయ ఆలింగనం, యుద్ధం అంతానికి ఆశారేఖ యుఎన్. అప్పుడు పుతిన్తో, ఇప్పుడు జెలెన్స్కీతో మోడీ ఆలింగనం, విమర్శలకు చెక్. ఈ విధంగా ఇక్కడ ఇరు దేశాల మధ్య ఇక్కడ సమన్వయం నెలకొల్పే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలిసి ఇక్కడ సలహాలు ఇచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఇక్కడ సమావేశమై అక్కడ దేశానికి వెళ్ళి ఇక్కడ అతనితో సమావేశమైనట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ యుద్ధాలు అంత మంచిది కాదు, ఇక్కడ శాంతి చర్చలు జరుపుకోవాలన్నట్టుగా, ఇక్కడ దేశానికి రండి అన్నట్టుగా, ఇక్కడ దానికి సంబంధించి మాట్లాడుకోవచ్చు అన్నట్టుగా ఇక్కడ జెలెన్స్కీని ఆహ్వానించినట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ ఇరు దేశాల అధ్యక్షులను కలిసి ఈ విధంగా యుద్ధాలు మంచిది కాదు దేశానికి అన్నట్టుగా ఇక్కడ సందేశం ఇచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటింటికి ఇంటర్నెట్ 300 రూపాయలకే 93 లక్షల కుటుంబాలకు ఇవ్వాలనుకుంటున్నాం. అందులోనే కేబుల్ టీవీ, పిల్లలకు బడిపాఠాలు. ఈ పథకానికి వడ్డీ లేకుండా 1779 కోట్లు ఇవ్వండి. కేంద్ర మంత్రి సింధియాతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. క్రీడా వర్సిటీకి ఆర్థిక సాయం చేయండి, మాండవీయను కోరిన సీఎం. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో రేవంత్ రెడ్డి భేటీ. ఈ విధంగా ఇక్కడ ఢిల్లీలోని కేంద్ర మంత్రులను కలిసి ఈ విధంగా కేబుల్ నెట్వర్క్ సంబంధించి ఇంటింటికి ఇంటర్నెట్ అనే దానికి సంబంధించి ఇక్కడ 1779 కోట్లు మంజూరు చేయాలన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కోరినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ దానికి కేబుల్ టీవీతో పాటు ఇంటర్నెట్ సదుపాయం కూడా కల్పించే విధంగా కసరత్తు చేసినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకోవచ్చు. టీ ఫైబర్ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ వ్యాప్తంగా 93 లక్షల ఇళ్లకు నెలకు 300 రూపాయలకి ఫైబర్ కనెక్షన్ ఇవ్వాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల ఇళ్లు, పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల ఇళ్లకు నెలకు 300 రూపాయలకే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఈ ఎడ్యుకేషన్ సేవలు అందిస్తామని చెప్పారు. టీ ఫైబర్ ద్వారా రాష్ట్రంలోని అన్నిటిని కల్పించడం తమ లక్ష్యమన్నారు. శుక్రవారం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలు కేంద్ర మంత్రి సింధియాతో భేటీ అయ్యారు. 1779 కోట్ల పెట్టుబడులతో ప్రతిపాదించిన ఈ విధంగా ఇక్కడ 1779 కోట్ల పెట్టుబడులతో ప్రతిపాదించిన టీ ఫైబర్కి సంబంధించి ఇక్కడ నిధులు మంజూరు చేయాలన్నట్టుగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సింధియాను కేంద్ర మంత్రిని కలవడం జరిగింది. ఇక్కడ దానికి సంబంధించి నిధులు మంజూరు చేస్తే ఇక్కడ రాష్ట్రంలో కేబుల్ టీవీతో పాటు ఇంటర్నెట్ కూడా 300 రూపాయలకి అందిస్తామన్నట్టుగా టీ ఫైబర్ ద్వారా రాష్ట్రంలో ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ కేంద్ర మంత్రిని కలిసి కోరినట్టుగా చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా క్రీడా వర్సిటీకి ఆర్థిక సాయం చేయండి, మాండవీయను కోరిన సీఎం. నేడో రేపో పీసీసీకి కొత్త అధినేత, రాష్ట్ర అగ్రనేతలకు వెల్లడించిన పార్టీ అధిష్టానం. విధంగా కేబినెట్ విస్తరణ, అదేవిధంగా పీసీసీ అధ్యక్ష నియామకం నేడో రేపో బహిరంగంగా వెల్లడించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో అధిష్టానంతో ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి, ఇక్కడ బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వివిధ మంత్రులు కలిసి చర్చిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ పీసీసీ అధ్యక్ష నియామకానికి సంబంధించి ఈరోజు రేపు ఈ విధంగా ఇక్కడ బహిర్గతం చేసే విధంగా బహిరంగంగా వెల్లడిస్తారన్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ పీసీసీ అధ్యక్ష నియామకానికి సంబంధించి అనిల్ అంబానీపై సెబీ వేటు, నిధుల మళ్లింపు అంశంలో 25 కోట్ల జరిమానా, 5 ఏళ్లు మార్కెట్లో పాల్గొనకుండా నిషేధం, రిలయన్స్ గ్రూప్ షేర్లు డమాల్. విధంగా అనిల్ అంబానీపై సెబీ వేటు, నిధుల మళ్లింపు అంశంలో 25 కోట్ల జరిమానా. ఇట్లా నిధుల మళ్లింపు జరిగిన అంశంలో 25 కోట్ల జరిమానా వేసారు. అదేవిధంగా ఇక్కడ
10 ఏళ్ళు మార్కెట్లో పాల్గొనకుండా ఏ బిజినెస్లో ఇక్కడ ఆయన పాల్గొనకుండా కూడా నిషేధం వహించి ఆయన మీద రిలయన్స్ గ్రూప్ షేర్లు డమాల్ విధంగా సంబంధించి ఇక్కడ నిషేధించిన అనిల్ అంబానీపై నిషేధం సంబంధించి ఇక్కడ రిలయన్స్ కంపెనీకి సంబంధించి షేర్లన్నీ డమాల్ అయినట్టుగా చూసుకోవచ్చు, అంటే నష్టాలు కిందికి పడిపోయినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా అక్కడ ఆయనపై నిషేధం వహించిన సందర్భంగా సంబరం చేయండి, బహుమతుల ఆనందం, జాయ్ ఆలుకాస్ వరల్డ్ ఫేవరెట్ జ్యువెలరీ పొందండి ఉచితం 200 mg గోల్డ్ కాయిన్. గోల్డ్ జ్యువెలరీ కొనుగోలుపై 75,000 అండ్ ఎక్కువ విలువ గలవి పొందండి ఉచిత 1 గ్రామ్ గోల్డ్ కాయిన్. డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై 1 లక్ష మరియు ఎక్కువ విలువ గలవి. ఈ విధంగా ఇక్కడ డైమండ్ జ్యువెలరీ షో అని జాయ్ ఆలుకాస్ వాళ్ళు సంబంధించి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా క్రెడై ఎబిలిటీ అంటే ప్రపంచంలోనే అత్యంత డైనమిక్ నగరమైన హైదరాబాద్లో నివసించడం. JLL మొమెంటన్ ఇండెక్స్ 2020 23 నుంచి 25 ఆగస్టు 2024 నాగోల్ మెట్రో స్టేషన్ విధంగా క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ సందర్భం అతిపెద్ద 1 స్టాప్ ప్రాపర్టీ షోను సందర్శించండి అన్నట్టుగా ఇక్కడ అడ్వర్టైజ్ యాడ్ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.